గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను ఈ వీడియోలో మీకు రాగులు చూపిస్తున్నానండి. రాగులు రాత్రంతా నానబెట్టేసి మూట కట్టి, ఆ మూట కూడా మనకి రోజుకి ఒక్కసారి పొద్దున సాయంత్రం జస్ట్ వాటర్ పోసి అలా తడుపుతూ ఉండాలండి. తడిపిన తర్వాత 3 రోజుల తర్వాత మనకి 1 ఇంచి సైజులో మనకి ఇలా మొలకలు వస్తాయి. ఇలా మొలకలు వచ్చిన రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ ఇలా మనం ఇది పేస్ట్ చేసుకొని మనం దోసపిండిలాగా వేసుకొని తింటే చాలా మంచిదండి. బియ్యం 1 గ్లాసు, 1/2 గ్లాసు మినపప్పు నానబెట్టి రాత్రిపూట ఇవి కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని దోశ పోసుకుంటే హెల్త్కి తింటే చాలా మంచిదండి. నేను ఎప్పుడు కూడాను రాగులు, సజ్జలు, జొన్నలు వీటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను నేను. ఎందుకంటే నేను అదే తింటాను, పిల్లలకు కూడా అదే పెడతానండి. వీటి వల్ల మనకి బీపీలు, షుగర్లు అన్నీ కంట్రోల్లో ఉంటాయి. నాకు బీపీ, షుగర్ అలాంటివి ఏమీ లేవండి. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ తింటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటూ, మనం లైవ్లో చూస్తూ, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నేను ఇదే తింటూ వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తుంది 3 years బ్యాక్ నా వీడియో అండి. గతంలో ఎటువంటి అవగాహన లేకోకుండా నేను ఎంతైనా చికెన్, ఎంతైనా మటన్ తినేసేదాన్ని. ఇంత లావ్ అయిపోయిన తర్వాత నేను స్పార్కిల్లో జాయిన్ అయ్యి వెయిట్ లాస్లో ఒళ్ళంతా తగ్గించుకున్నా. 3 సంవత్సరాల నుంచి నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే అది అందరికీ చేస్తుంది. ఇవన్నీ కంపారిజన్ వీడియోస్. వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని మించింది లేదు. జాయిన్ అవ్వాలంటే